కాంగ్రెస్ ప్రభుత్వము నిర్వహించినటువంటి బీసీ కులగణన సర్వే రిపోర్టు పూర్తిగా తప్పుల తడకగా తేలింది. ఒక జనాభాతోటి ఇంకొక జనాభాతోటి పోలిక లేనటువంటి కుదరనటువంటి పరిస్థితి కనిపించింది. అస్పష్టంగా ఉంది. అదేవిధంగా క్రిస్టియన్ల జనాభా గురించే దాంట్లో వివరాలే బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. బౌద్ధుల జనాభా లెక్కలకు సంబంధించిన వివరాలు బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వివిధ హిందూ కులాలు అంటే రెడ్డి, కమ్మ, వెలమ, గౌడ, యాదవ, పద్మశాలి, మాల, మాదిగ ఇలాంటి కులాల వివరాలను కూడా ప్రభుత్వం బయటపెట్టే ధైర్యం లేదు. ఇప్పటివరకు దాని గురించి మరి టేబుల్ మీద ప్రకటించడానికి సిద్ధపడటం లేదు. అదేవిధంగా బీసీలకు తేలినటువంటి జనాభాను అంతా కూడా తీసుకొని పోయి మరి ఓసీలకు యాడ్ చేసి ఓసీల యొక్క జనాభాను ఎక్కువ చూపట్టడం జరిగింది. కాబట్టి ఒకదానికొకటి సంబంధం లేదు. మళ్ళీ తక్కువైనటువంటి బీసీల జనాభాను మళ్ళీ పెంచడానికి ఏంటిది అని అంటే ముస్లిం జనాభాను 10% తీసుకొని వచ్చి బీసీ ముస్లింలు అని చెప్పి బీసీలకు యాడ్ చేసే ప్రక్రియ ఒక కొత్త డెఫినేషన్కు ఇది నాంది పలికింది. అంటే కలగా పులగం చేసి అసలు ఈ సమగ్ర ఈ కుల సర్వేనే మొత్తం ఏంటిది అని అంటే తప్పుల తడకగా మారినటువంటి సర్వేను ఇది రద్దు చేయాలి. ఇది సమగ్రంగా లేదు. ఇది పూర్తిగా ఏంటిది అని అంటే అసలు డేటాను అంతా కూడా తలకిందులుగా చేసి తారుమారు చేసి మొత్తం ఏంటిది అని అంటే ఒక దాన్ని పనికిరానటువంటి రిపోర్టుగా తయారు చేయడం జరిగింది. ఈ రిపోర్టును వెంటనే రద్దు చేసుకోవాలి. ఏదైతే